హాయ్ అండి. ఇది వచ్చేసి ఇంక పండు మిరపకాయ పచ్చడైతే పెట్టానండి. ఇంక పక్కా కొలతనమాట. గిన్నె కొలతలతో అయితే పెట్టాను. ఇంక ఇది ఎవ్వరన్నా చాలా ఈజీగా చేసేయచ్చుమాట. ఇంక కేజీ, అర కేజీ అలా అలా కాకుండా ఇలా గిన్నె కొలతలు ఎప్పుడు మనం పచ్చడి పెట్టినా గిన్నె కొలతల్లో పెట్టేసుకుంటే ఏంటంటే, ఇంకా కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇంక చూడక్కర్లేదు. ఎవ్వరన్నా పెట్టేయచ్చుమాట. ఇంక అలా కరెక్ట్‌గా వచ్చేస్తది. చాలా టేస్ట్‌గా ఉంటది పచ్చడొచ్చేసి. ఇదెలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే పండు మిరపకాయలు తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగేసి తెచ్చేసుకొని, తర్వాత అయితే ఇంకా కాళ్ళైతే తీసేసుకోవాలి. ముందు బాగా తుడిచేసుకున్న తర్వాత కాళ్ళు తీసేయండి. కాళ్ళు తీసేసి మాత్రం కడగద్దు. వాటర్ అది లోపలికి వెళ్ళిపోద్ది కనుక ఇలా కాడలతోటి శుభ్రంగా కడిగేసి, ఇంక ఇలాగా చక్కగా తుడిచేసుకొని నీట్‌గా పెట్టేసుకోవాలి. ఎక్కడ కొంచెం కూడా తడి ఉండకూడదు. చూసారా ఎంత బాగున్నాయో? ఇలా నీట్‌గా తుడిచేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని, ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం మిక్సీ జార్‌లో వేసినప్పుడు చక్కగా నలుగుతదనమాట. అలా ఫుల్‌గా వేసేస్తే కొంచెం కష్టంగా ఉంటది. నేనైతే ఈ కొలత అయితే తీసుకున్నాను. మీరు ఏదో ఒక గిన్నె కొలత తీసుకోండి. ఆ కొలతే పెట్టుకోండి. ఆ గిన్నె పెట్టుకోండి. దీంతో వచ్చేసి ఫుల్‌గా చింతపండయితే తీసుకున్నాను. ఇంక సాల్ట్ వచ్చేసి కొంచెం తక్కువగా తీసుకోండి. ఆ కప్పుకి కొంచెం తక్కువగా తీసుకోండి. అంటే తలకొట్టిగా తీసుకోండి. ఇంక అలాగే ఏంటంటే ఇంక పండు మిరపకాయలైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా! అవైతే 3 గిన్నెలైతే వేసుకోవాలండి. ఫస్ట్ వేసుకునే ముందు ఈ చింతపండు, ఉప్పు ఇలా చక్కగా మెత్తగా పౌడర్ కింద చేసేసుకుని తర్వాత అయితే ఇంక ఈ పండు మిరపకాయలు మనం అలా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇవైతే ఒక 3 గిన్నెలైతే వేసేసుకోవాలి. కరెక్ట్‌గా రెండే పట్టింది కదా! ఇది ఒకసారి మిక్సీలో ఇలాగా తిప్పేస్తే ఏంటంటే కొంచెం నలిగిపోయి తక్కువవుతది. అందులోనే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోండి. వెల్లుల్లి మీ ఇష్టాన్ని బట్టి కొంచెం వేసుకోండి. ఒక గుప్పెడు వెల్లుల్లి అయితే వేసుకోండి. ఇంకిలా 3 కప్పులు పండు మిరపకాయ కట్ చేసినవన్నీ వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని ఇదొచ్చేసి 4 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులండి. దోరగా వేయించేసుకొని, పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే తాలింపయితే మీరు పల్లి నూనె గానీ, నువ్వుల నూనె గానీ యూజ్ చేయండి. అంటే ఇది నిలవ పచ్చడి కదా! అందుకని ఇలాగా ఈ నూనె అయితేనే బావుంటది. నిలవ కూడా ఉంటది పచ్చడొచ్చేసి. ఇంక ఇక్కడైతే నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇంకా ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేసేసి, ఇంగువ వేసేసి తాలింపు పెట్టుకోవాలండి. అసలు ఎంత సులువైన పచ్చడంటే ఇది చాలా ఇంకసలు పచ్చడి పెట్టినట్టే ఉండదనమాట. కొంచెం ఆ పండు మిర్చి శుభ్రంగా కడగడం, ఇవి కట్ చేసుకోవడం అదొక్క చిన్న పని ఉంటదేమో కానీ, చెయ్యడం మాత్రం చాలా ఈజీ అండి. అసలు ఈజీ మాట. చాలా అసలు పచ్చడి పెట్టడం రాదు అన్న వాళ్ళు కూడా ఈజీగా పెట్టేస్తారు. ఈ తాలింపు ఇలా పెట్టేసుకొని, ఇంగువ కూడా వేసేసుకొని, ఇంగువ మీ ఇష్టం అండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా చక్కగా ఫ్రై చేసేసి, మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ పండు మిరపకాయలు ఇవన్నీని ఇదంతా ఆ వేడి నూనెలో వేసేసుకోవాలండి. స్టవ్ ఆపేసి మాత్రం వేయొద్దు. ఆన్‌లో ఉండగానే వేసేసి కొంచెం సేపు వేగనివ్వాలి ఈ పచ్చడంతా. ఎక్కడన్నా కొంచెం పచ్చిదనం ఉన్నా, కొంచెం తడి ఉన్నా, ఇంకేమున్నా కూడా ఇంకిలా వేయించడం వల్ల అవన్నీ పోయి పచ్చడి నిలవ ఉంటదనమాట. ఒకసారి అలా నూనెలో కొంచెం చక్కగా వేయించేయండి ఆ తాలింపులోని. కొంచెం దగ్గర పడే వరకు. మీరు కావాలంటే ఈ పచ్చడి అంతా ఇలా గ్రైండ్ చేసేసుకొని తాలింపు పెట్టుకోకుండా పక్కన పెట్టేసుకోండి. మీకెప్పుడు తినాలంటే అప్పుడు ఇలా చిన్న తాలింపు వేసుకొని తినండి. అలా కూడా బావుంటది. మొత్తం అంతా ఇలా తాలింపు పెట్టేసుకొని కూడా పక్కన పెట్టేయచ్చు. సంవత్సరం పాటు నిలవ ఉంటదండి. ఈ పచ్చడొచ్చేసి చాలా టేస్ట్‌గా ఉంటది. ఇంకా పక్కా కొలతలండి. ఇలా గిన్నె కొలతలైతే మనకు పక్కాగా ఉంటది. అదే మనం కేజీ, 2 కేజీలు అలా పండు మిరపకాయలు తీసుకొచ్చామనుకో, అందులో మళ్ళీ కొంచెం బాలేదని అవని, ఇవని అన్నీ వేస్ట్ అన్నీ తియ్యగా అవి మళ్ళీ కేజీ ఉండవు. కేజీ కంటే తక్కువైపోతాయి. అప్పుడు కొలతలేంటంటే తేడా వచ్చేస్తాయి. అదే మనం ఒక గిన్నె కొలత పెట్టుకున్నామంటే ఇంక మనకి కరెక్ట్‌గా ఉంటది. ఇక్కడ మనం ఆవాలు కొంచెం మెంతులు పొడి చేసి పెట్టుకున్నాం కదా! ఇంకా అది కూడా స్టవ్ ఆపేసిన తర్వాత అప్పుడు వేసి కలపండి. ముందు ఈ పేస్ట్ అంతా వేగనివ్వాలి బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత, ఆ తర్వాతనైతే స్టవ్ ఆపేసి ఈ పొడైతే వేసేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టయితే కలిపేసుకోండి. ఇంకా పచ్చడైతే ఉంటదండి. చాలా బావుంటది. ఇది చక్కగా ఈ రోజు పెట్టామంటే మరుసటి రోజు తినండి చాలా బావుంటది. కాకపోతే మేమైతే ఇలా కలిపేసుకున్న వెంటనే తినేసామండి. సూపర్‌గా ఉంది. చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఎవ్వరన్నా పెట్టేస్తారు. చాలా ఈజీ అండి. ఇలా గిన్నె కొలతలైతే పక్కాగా ఉంటది. ఏ పచ్చడి కన్నా ఇలా గిన్నె కొలతే కరెక్ట్ కొలతండి. ఇంక వేరే ఏమి కాదు. ఆ కొలతలు తెలిస్తే ఎవ్వరన్నా పెట్టేయచ్చమాట. చూసారా? పచ్చడైతే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంకా కావాలంటే. ఇదైతే నిలవ పచ్చడండి. చక్కగా నిలవుంటది. ఇంక ఇలా మీరు జాడీలో పెట్టేసుకోండి. బాగా పూర్తిగా చల్లారిన తర్వాత జాడీలో పెట్టేసుకోండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటది.